రాష్ట్రంలో జగన్ పర్యటించాలంటే పరదాలు కట్టుకుని తిరిగేవారని సీఎం చంద్రబాబు విమర్శించారు. జగన్ మీటింగ్లకు డ్వాక్రా సంఘాల మహిళలను లాక్కుని వచ్చేవారని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళలు రాకపోతే పెన్షన్, రేషన్ కోత విధించే పరిస్థితి ఉండేదని మండిపడ్డారు. ప్రకాశం జిల్లా నాగులుపులపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవి ఎమ్మెల్యేలతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అంతకుముందు గ్రామానికి విచ్చేసిన సీఎం చంద్రబాబు మద్దిరాలపాడు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో కార్యక్రమం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు పేదల ఇళ్లకు వెళ్లి వారి కష్టాలు తీర్చాలని సూచించారు. రాష్ట్రంలో జగన్ పర్యటించాలంటే పరదాలు కట్టుకొని తిరిగేవాడని సీఎం చంద్రబాబు విమర్శించారు. జగన్ మీటింగులకు డ్వాక్రా సంఘాల మహిళలను లాక్కొని వచ్చేవారని సీఎం చంద్రబాబు అన్నారు. మహిళలు రాకపోతే పింఛన్, రేషన్ కోత విధించే పరిస్థితి ఉండేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీని భూస్థాపితం చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా కూటమికి విజయం కట్టబెట్టారని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి పింఛన్ అందిస్తున్నామని సీఎం వివరించారు. గతంలో పింఛన్లు అస్తవ్యస్తంగా పంపిణీ చేశారని, దివ్యాంగులు కాకపోయినా పింఛన్లు ఇచ్చారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. గ్రామ సభ ఏర్పాటు చేసి అర్హులకు పింఛన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అక్టోబర్ నెలంతా గ్రామ సభల ద్వారా అర్హులకు పింఛన్లు అందుతాయని తెలిపారు. దివ్యాంగులు కాకపోయినా ధ్రువపత్రం ఇస్తే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. పేదల పట్ల ఉదారంగా ఉంటా, తప్పులు చేస్తే వదిలిపెట్టనని సీఎం అన్నారు. గత సీఎం శిష్యులకు కొందరికి ప్రభుత్వం అంటే లెక్కలేనితనం ఉందని, ఎదురుదాడి చేస్తే భయపడతారని అనుకుంటున్నారని అన్నారు. కానీ ఎదురుదాడి చేస్తే భయపడను, తాట తీస్తానని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గాడి తెప్పిన పాలనను గాడిలో పెడతామని, మమ్మల్ని గెలిపించారని సీఎం అన్నారు. మీ అభిమానాన్ని నా జీవితంలో ఎప్పుడూ మరువనని కొనియాడారు. రాష్ట్ర పునర్నిర్మాణ భవిష్యత్తు బాగుండాలని కూటమికి ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. 100 రోజుల్లో అన్ని శాఖలపై సమీక్ష నిర్వహించామని స్పష్టం చేశారు. గతంలో కేంద్ర నిధులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఈ రోజు మీరు ఒకసారి చూడండి, నేను వాస్తవాలన్నీ మీ ముందర పెట్టాను. 7 వైట్ పేపర్లు పెట్టాను. 100 రోజుల్లో అన్ని డిపార్ట్మెంట్లు సమీక్షలు చేశాను. సమీక్షలు చేస్తా ఉంటే నాకే షాకింగ్ న్యూస్ వస్తా ఉంది. డిపార్ట్మెంట్ లో కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని వాడేసి, డైవర్ట్ చేసి, ఒక విధంగా దుర్వినియోగం చేసి, కడాన దేనికి ఖర్చు పెట్టామో చెప్పకుండా తిరిగి మనకిచ్చే డబ్బులు కూడా రాకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక ఉదాహరణ, పంచాయతీ రాజులో ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే 990 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఇప్పుడు రావాల్సిన డబ్బులు 1200 కోట్లు మిగిలిపోయే ఇవ్వకుండా అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. మనం 4000 రూపాయలు పింఛన్ ఇస్తామంటే మన తర్వాత తక్కువ ఇచ్చే పింఛన్లు చూస్తే 2500 రూపాయలు హర్యానా ఇస్తున్నారు. అంటే మనం ఇచ్చేది అన్ని రాష్ట్రాల కంటే, ధనిక రాష్ట్రాల కంటే ఎక్కువ ఇస్తున్నామంటే అది పేదవాళ్లపై నుండే అభిమానం. అయితే ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, ఈ పెన్షన్లు కూడా గడచిన 5 సంవత్సరాల్లో అస్తవ్యస్తంగా చేశారు, రాజకీయంతో చేశారు. కొంతమంది వికలాంగులు కాకపోయినా వికలాంగులుగా చూపించి పింఛన్లు ఇచ్చేశారు. నేను ఈరోజు అందరికి కూడా ప్లెయిన్ గా ఇచ్చాను. కానీ ఒకటే ఆమె ఇస్తున్నా, ఇదే మారిగా గ్రామ సభ పెట్టి ఆ ఊర్లో ఇచ్చే పింఛన్లన్నీ కూడా ఎవరైతే అర్హులున్నారో వారందరికీ ఇచ్చే ఏర్పాటు చేస్తాను. ఈ రోజు 100 రోజులు అయింది నేను 4వ ముఖ్యమంత్రి అయ్యి. నేను చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను గాని 1924 మధ్యలో పరిపాలించిన ముఖ్యమంత్రి చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మళ్లీ అలాంటి వ్యక్తిని చూస్తామని కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు ఎప్పుడైనా సరే 5 ఏళ్లలో ఈ మాదిరిగా వచ్చి మీతో మాట్లాడా? ఎక్కడన్నా ఫోటోలు చూశారా మీరు? ఎక్కడన్నా గాని 10 మందితో మాట్లాడి సమస్యల పరిష్కారం చేసిన అలవాటు ఉందా? ముఖ్యమంత్రి వస్తున్నాడంటే నాకే ఆశ్చర్యం వేసేది. ముందు పరదాలు కట్టేసేవాళ్లు, అక్కడి నుంచి ఆయన ఆకాశంలో తిరిగినా, హెలికాప్టర్లో వచ్చినా కిందన చెట్లన్నీ నరికేసేవాళ్లు. అంతేకాకుండా ఒక కర్ఫ్యూ వాతావరణం పెట్టేవాళ్ళు. బలవంతంగా డాక్రా సంఘాలందరినీ లాక్కొచ్చేవాళ్లు. ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు రావాలి, రాకపోతే రేషన్ కట్టు, పెన్షన్ కట్టు, నీళ్లు కూడా కట్టు అన్నమాట. బలవంతంగా మొబిలైజ్ చేసేవాళ్లు. నేను టీవీలో చూసేవాడిని. మీరు ఇంటికి పోవాలి,
సాయంత్రం అయితే పాలు పిండే పరిస్థితి, పితికే పరిస్థితి వస్తుంది. వంట చేయాలి. మీరు పోవాలంటే పోనీయకుండా చుట్టూరు కందకాసు వేసేవాళ్లు. నాకైతే అవన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే అందరూ కలిసి ఆ పార్టీని భూస్థాపితం చేయాలనే పంతం పొంది మొన్న ఎన్నికల్లో చరిత్రలో నేను ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని సాధించి పెట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చావు కబురు చల్లగా చెప్పినట్లు ఒక బాంబు పేల్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూలను జంతువుల నూనెతో తయారు చేస్తున్నారని అంటున్నారని, ఈ వ్యవహారంతో కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. దేశ విదేశాల నుంచి తిరుమలకు భక్తులు వస్తారని తెలిపారు. ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ లడ్డూ ప్రసాదంలో బీఫ్ ఆయిల్, ఫిష్ ఆయిల్ కలిశాయని చంద్రబాబు వెల్లడించారని, ఇంత పెద్ద విషయం అంత సునాయాసంగా ఎలా చెప్పారని షర్మిల ప్రశ్నించారు. మీకు ముందుగానే తెలిస్తే ఎందుకు ఆలస్యంగా ఈ విషయం చెప్పారని, మీ 100 రోజుల సెలబ్రేషన్స్లో చెప్పాలని ఆగారా? ఇంత ఆలస్యంగా ఎందుకు చెప్తున్నారు? మీ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని, తప్పు ఎవరు చేశారు అనేది తెలియవలసిన అవసరం ఉందన్నారు. నిజంగానే తప్పు జరిగిందా లేక నిందలు వేస్తున్నారా? లడ్డూ విషయంలో కేంద్రానికి లేఖ రాశారని, తిరుమల లడ్డూ విషయంలో గవర్నర్ను కలుస్తామని షర్మిల వెల్లడించారు. చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయాసంగా, ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు? కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా? కాబట్టే ఇంత సునాయాసంగా దాన్ని ఒక పాసింగ్ కమెంట్ లా మీ 100 రోజులు సెలబ్రేషన్స్ లో భాగంగా చెప్పారా? లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా? ముందే తెలిస్తే మరి ముందే ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? ప్రజలకు ఎందుకు చెప్పలేదు? ఇంత ఆలస్యంగా 100 రోజుల తర్వాత తాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి? ఒకవేళ చంద్రబాబు గారు తన 100 రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు, ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు. కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, వైసీపీ మీద బురద చల్లడానికి ఈ 100 రోజుల వెన్యూను ఎంచుకున్నారా? ఏమీ అర్థం కావట్లేదు. చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద విషయం ఇంత సునాయాసంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను ఉత్సవంలా చేసుకునేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని గ్రామాన్న చర్చించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. ఒక్క సంతకంతో 3,000 పెన్షన్ 4,000 చేశామని, మెగా డిఎస్సీ ద్వారా 17,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం రాజీవ్ నగర్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకు శాల్వా కప్పి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టాల కడల నుంచి ప్రజలు ఆశాజనకంగా కూటమికి ఓట్లు వేసి గెలిపించారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజే 5 దస్తరాలపై సంతకాలు చేసి పేద వర్గాలకు మేలు చేశారన్నారు. అధికారంలోకి వస్తే పెన్షన్ను 2,000 నుంచి 3,000 చేస్తానని 2019 ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయల పెన్షన్ పెంచేందుకు 5 సంవత్సరాలు పట్టిందన్నారు. ఆ 5 ఏళ్లలో 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే 3,000 పెన్షన్ను 4,000 చేస్తామని చంద్రబాబు ప్రకటించారని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక్క సంతకంతో పెన్షన్ను పెంచిన ఘనత చంద్రబాబు కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆగస్టు 31వ తేదీన ఎప్పుడూ లేని విధంగా భారీ వర్షం కురుస్తున్నా పెన్షన్లు అందచేయటం జరిగిందన్నారు. ఎన్ని సమస్యలు వచ్చినా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందన్నారు. ఒక్క సంతకంతో 3,000 పెన్షన్ 4,000 చేశామని, మెగా డిఎస్సీ ద్వారా 17,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని, ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తులను కాపాడామన్నారు. పేదవారికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించామని అన్నారు. గెలిపించిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 4 రోజుల్లోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన బాధ్యతలు తీసుకునే రోజు 5 సంతకాలతో ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి మేలు చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని తెలియజేస్తా ఉన్నారు. ఈ రోజు మనందరం చూసాం. గతంలో 2019కి ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పింది, మేము అధికారంలోకి వస్తే 2,000 రూపాయలు ఇచ్చే పింఛన్ని 3,000 రూపాయలు చేస్తా ఉన్నారు. అందరూ నమ్మి
ఓట్లేశారు. 1000 రూపాయలు పెంచడానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పట్టింది. 250 రూపాయలతో 5 సంవత్సరాల్లో 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిచ్చి 650 రూపాయలు పింఛన్లు పెంచాడు. మనం అందరం చూసాం. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో చెప్పాం, నేను ఎమ్మెల్యేగా కేసినేని చిన్ని పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేటప్పుడు చెప్పాం, తెలుగుదేశం అధికారంలో రాగానే 3000 రూపాయలు పింఛన్ని 4000 రూపాయలు చేస్తామని చెప్పాం. వికలాంగులకి 3000 రూపాయలు పింఛన్ని 6000 పెంచుతామని చెప్పాం. మరి అధికారంలోకి వచ్చినాక ఎన్ని సమస్యలు ఉన్నా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, పేద వర్గాలకు ఇచ్చిన మాట ప్రకారం 3000 రూపాయల పింఛన్ని ఒక్క సంతకంతో 4000 పెంచిన నాయకుడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. జనాభా గణన అనేది వజ్రాల గని లాంటిది అని కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ బాలకిరణ్ అన్నారు. ప్రపంచంలోని $1 మిలియన్ కంపెనీలు డేటాబేస్డ్గా పనిచేస్తున్నాయని, విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాలతో MOU చేసుకోవడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. నగరంలోని మొగల్రాజ్పురం పిబి సిద్ధార్థ ఆర్ట్స్ సైన్స్ కళాశాల వెబినార్ హాల్ నందు జనాభా గణన సమాచార పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు భారత ప్రభుత్వ గృహ మంత్రిత్వ శాఖతో పిబి సిద్ధార్థ కళాశాల యాజమాన్యం అవగాహన ఒప్పంద కార్యక్రమం ఘనంగా జరిగింది. సెంట్రల్ హోమ్ అఫైర్స్ డైరెక్టర్ పి బాలకిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, జనగణన డిప్యూటీ డైరెక్టర్ శిశుకుమార్, జనగణన డైరెక్టర్ సుప్రజా కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ హోమ్ అఫైర్స్ డైరెక్టర్ బాలకిరణ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా విజయవాడ పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలతో ఒప్పందం చేసుకుని జనాభా గణన సమాచార పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. జనాభా పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు ద్వారా రీసెర్చ్ స్కాలర్ విద్యార్థులకు చక్కగా ఉపయోగపడుతుందని తెలిపారు. జనాభా గణన 10 ఏళ్లకు ఒకసారి జరుగుతుందని, కోవిడ్ కారణంగా 2020 జనాభా గణన చేయలేకపోయామన్నారు. 50 ఏళ్ల అనుభవం కలిగిన పిబి సిద్ధార్థ కళాశాలతో ఒప్పందం చేసుకోవటం ఆనందంగా ఉందని, ఇప్పటికే దేశంలో 43 ప్రముఖ విద్యా సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. జనాభా గణన అనేది వజ్రాల గని లాంటిదని, ప్రపంచంలోని $1 మిలియన్ కంపెనీలు డేటాబేస్డ్గా పనిచేస్తున్నాయని, విజయవాడ పిబి సిద్ధార్థ కళాశాలతో MOU చేసుకోవటం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. చాలా సంతోషంగా ఉంది. నేను అదే ఇందాక స్పీచ్లో కూడా చెప్పాను. మన సెన్సస్ డేటా అనేది ఒక నిధి లాంటిది, ఒక గని, ఒక వజ్రాల గని లాంటిది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద కంపెనీలన్నీ మన $1 ట్రిలియన్ కంపెనీస్ అన్ని డేటా బేస్డ్గా చేసే కంపెనీసే. సో ఇంత ఉజ్వలమైన చరిత్ర ఉన్న 50 ఏళ్ళ చరిత్ర ఉన్న పిబి సిద్ధార్థ కాలేజ్ తోటి ఫస్ట్ సెన్సస్ వర్క్షేషన్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మిగతా ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక ఇన్స్పిరేషన్గా కావాలని నేను కోరుకున్నాను. మొత్తం రాబోయే కాలంలో స్టేట్ స్పెసిఫిక్, నేను ఆల్రెడీ చెప్పాను, 43 ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ ఐఐటి ఢిల్లీ, ఎయిమ్స్ ఢిల్లీ, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ఇలాంటి 43 ఇన్స్టిట్యూట్స్ ఆల్రెడీ సెన్సస్ వర్క్షేషన్ స్టార్ట్ అయ్యాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్ర స్పెసిఫిక్ డేటా రావాలంటే సిద్ధార్థ. అనంతరం పిబి సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ మేకా రమేష్ మాట్లాడుతూ, సెంట్రల్ డేటా వర్క్ స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. మన రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాల రీసెర్చ్ విద్యార్థులకు చక్కటి అవకాశంగా ఉంటుందన్నారు. రీసెర్చ్ పేపర్ తయారవడానికి పెద్ద డేటా కంపెనీలు ఏర్పాటు చేయడానికి దోహదపడుతుందన్నారు. డేటా మంజూరు చేసినందుకు సెంట్రల్ హోమ్ అఫైర్స్ వారికి ప్రిన్సిపల్ మేకా రమేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. దాని మీద ఆధారపడి అనేక ఈ రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ అవ్వడం జరుగుతుంది. ఈ డేటా ఉన్నప్పుడే అలాంటి కంక్లూషన్స్ కానివ్వండి, మంచి ఒక రీసెర్చ్ పేపర్స్ తయారవడానికి చాలా సహాయపడుతూ ఉంది. దీని మీద ఆధారపడి అది పరిశ్రమలు కావచ్చు, అది ఇండస్ట్రీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ కావచ్చు, అది అలాగే బ్యాంక్స్ కావచ్చు, ఇతర కూడా ఏర్పాటు చేయడానికి, అవి ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి, వారి సేవలను ఉపయోగించుకోవడానికి అనేక రకంగా ఈ డేటా ఉపయోగపడుతూ ఉంటుంది. కనుక దీని నుంచి మంచి పేపర్లు పబ్లిష్ అవుతాయని మేము బాగా ఆశిస్తున్నాం. ఈ డేటా సెంటర్ని మాకు శాంక్షన్ చేసినందుకు, మొట్టమొదటి డేటా సెంటర్ తెలుగు రాష్ట్రాల్లో మాకు శాంక్షన్ చేసినందుకు సార్ వాళ్ళందరికీ కూడా మనకి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన, రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి దిశగా వెళ్తుందని తెలిపారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త సమన్వయంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకువెళ్తుందని స్పష్టం చేశారు.
నగరంలోని సీతారాంపురం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘం చైర్మన్ పాక సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, వారధి సమన్వయకర్త కిలారు దిలీపులతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతోందని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్స్ పంపిణీ, ఉద్యోగస్తులకు జీతాలిస్తున్నామని తెలిపారు. జలజీవన్ మిషన్కి, గ్రామ పంచాయతీ ఇళ్లు నిర్మాణాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ పాలన దోపిడీ విధానాన్ని అవలంబించారని మండిపడ్డారు. సాక్షాత్తు తిరుమల లడ్డూలో కల్తీ చేసి అవినీతికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతి కోసం కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. 100 రోజుల పాలన చెప్పిన మాట ప్రకారము అమరావతి రాజధాని కోసం ప్రతిసారి ప్రతి నోట, ప్రతి పత్రికలో, ప్రతి టీవీలో వచ్చే మాట అమరావతికి 15,000 రూపాయలు, 15,000 కోర్స్ రూపాయలు కేంద్ర సాయం. ఉద్యోగస్తులు కూడా 1వ తేదీ నాడే టెన్షన్గా జీతాలు ఇస్తున్నాం. కరెంటు వాతలు తగ్గిపోయినాయి. గతం దరిద్రం పట్టినది. జలజీవన్ మిషన్ ద్వారా ఈరోజు పత్రికలో వచ్చింది, ముఖ్యమంత్రి గారు జలజీవన్ మిషన్ 22,500 కోట్లు కేంద్ర సాయం. అది 50% అంటే దరిద్రపు జగన్ రెడ్డి పాలనలో అది సపోర్టు లేక కేవలం 4,000 కోట్లు, అది కూడా బిల్స్ ప్రొడ్యూస్ చేయక అమౌంట్ కూడా వెనక్కిపోయింది. కృష్ణానది బుడమేరు వరద ప్రభావంతో నీట మునిగిన ఇళ్లకు పరిహారం పెంచాల్సిన అవసరం ఉందని సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఇళ్లకు 50,000 పరిహారం ఇవ్వడంతో పాటు ఆటో యజమానులకు 25,000 ఇవ్వాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లకు పరిహారం పెంచాలని కోరుతూ బాధితులతో కలిసి సిపిఎం పార్టీ కలెక్టర్కు వినతిపత్రం అందజేసింది. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సృజనను కలిసి దోనేపూడి కాశీనాథ్ నష్టాన్ని వివరిస్తూ పరిహారం పెంచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రోజుల తరబడి వరద నీటిలో ఉండిపోవటం వలన ఇళ్లల్లోని సామాన్లు పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పారు. ఒక్క ఇంట్లో 1,00,000కు పైగా ఆస్తి నష్టం జరిగిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన 25,000 రూపాయల పరిహారం ఏ విధంగా కూడా సరిపోదన్నారు. అందుకే బాధితుల పట్ల సానుకూలంగా వ్యవహరించి పరిహారాన్ని పెంచాల్సిందిగా కోరుతున్నామన్నారు. నీటిలో మునిగిపోయి టాపులు కూడా కనపడినటువంటి పరిస్థితుల్లో మునిగిపోయిన తర్వాత మొత్తం బళ్ళన్నీ కూడా బోరుకొచ్చేసి ఈ రోజు పనికిరానటువంటి పరిస్థితికి సెన్సర్ సంబంధించినటువంటి ఆటోలు అయ్యేటప్పటికి 4 స్ట్రోకా 2 స్ట్రోకా అనే దాంతో నిమిత్తం లేకుండా ఈరోజు ఆటోలు నష్టపోయినాయి. వాటికి ఇస్తానన్న 10,000 చాలదు. అది ఖచ్చితంగా 20,000 రూపాయలు నుండి 25,000 రూపాయల దాకా ఇవాళ రిపేర్లకు ఖర్చు అవుతూ ఉంది. అందుకని అది 25,000 రూపాయలకి పెంచాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించినటువంటిది 10,000 కాదు, అది 20,000 రూపాయలు చేయమనమని చెప్పనని కోరుతా ఉన్నాం. అలాగే కృష్ణానది వరదలకి సంభవించినటువంటి సందర్భంగా గణదివే నగర్ కానీ, తారక రామానగర్ కానీ, భూపేష్ గుప్తా నగర్ కానీ, రామలింగేశ్వర నగర్ కానీ 100 కుటుంబాలు వీధిన పడ్డాయి. దాదాపు 5 నుండి 6 రోజుల పాటు నీళ్లలో నానాల్సినటువంటి పరిస్థితి, మునిగుండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని అక్కడ నష్టాన్ని ఖచ్చితంగా బుడమేరు వరద బాధితుల్లాగానే ఇది కూడా పెంచేటువంటి దానికి ప్రయత్నం చేయాలని చెప్పనని మేము కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సీఎం చంద్రబాబు ప్రజా సంక్షేమంతో పాటు రాష్ట్రాభివృద్ధి వైపు రాష్ట్రాన్ని నడిపించారని టీడీపీ రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం అన్నారు. దమ్ముంటే మాజీ ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి సంక్షేమంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నేడు మాదిగాని గురునాథం టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించడమే కాకుండా విజయవాడలో వచ్చిన వరదల సమయంలో కష్టాల్లో ప్రజలకు అండగా నిలబడి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా నాయకుడు అనిపించుకున్నాడని కొనియాడారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు కానున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. తన పాలనలో జగన్ మొదటి 100 రోజుల్లో ఏ సంక్షేమ పథకం అమలు చేయలేదన్నారు. అంతేకాదు ఈ విషయంపై జగన్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 100 రోజుల్లో 100కు పైగా కార్యక్రమాలతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం శరవేగంగా జరిగిందన్నారు.
అన్నారు. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి వైపు సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు. ఒక్క కార్యక్రమం కాదు, చెప్పుకుంటా పోతే ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో దీపావళి రోజున ఏదైతే మహిళలకి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో 3 సిలిండర్లు ఫ్రీ అనేటువంటి దాన్ని దీపావళి రోజున ప్రారంభించబోతా ఉన్నారు. ఇంకొక అంశం ఏంటంటే ప్రధానంగా ఇసుకకు సంబంధించినటువంటి పాలసీలో జగన్మోహన్ రెడ్డి గారు అతాకుతలమై పార్టీ మొత్తం కూడా ప్రభుత్వం మొత్తం కూడా పతనమైపోయింది. ఆ రోజు ఇసుక దొరక్క ఈ రోజు నుంచి పోర్టల్లో కొత్త పాలసీలో అందరికి అందుబాటులో తీసుకొచ్చి ఇసుక ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా జయజయధ్వానాలు పలుకుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల్లో 100 అబద్ధాలు ఆడాడు. ఆయన చేసింది ఒకటే ఏందో తెలుసా, 100 రోజుల్లో కేవలం అతను 250 రూపాయలు పెన్షన్ పెంచాడే తప్పించి, అదివరకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి 2000 రూపాయలకి యాడ్ చేసి ఇచ్చాడే తప్పించి ఏ ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 100 రోజుల్లో చేయలేదని. అమెరికా వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ప్రొఫెసర్లతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్లో రిజర్వేషన్లు రద్దు చేపట్టడాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ అన్నారు. కాంగ్రెస్ కి పూర్తి మెజార్టీ వస్తే రిజర్వేషన్లు తీసివేస్తామని మాట్లాడటం ద్వారా కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందని వెల్లడించారు. నగరంలోని సీతారాంపురం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా వెంకట శివనారాయణ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పాకా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అమెరికా వాషింగ్టన్ డీసీలోని జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ప్రొఫెసర్లతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్లో రిజర్వేషన్లు రద్దు చెప్పడాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు. భారత్ ప్రతిష్ట దిగజారేలా విదేశాలకు వెళ్లిన ప్రతిసారి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశంపై కక్షపూరితంగా మాట్లాడటం, దేశ విచ్ఛిన్నకర వ్యాఖ్యలు చేయటం ద్వారా దేశంపై చేస్తున్న కుట్రలు అర్థమవుతుందని విమర్శించారు. రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టడం ఇది మొదటిసారేమీ కాదన్నారు. దశాబ్దాల పాటు నెహ్రూ, గాంధీ కుటుంబాలు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే వచ్చాయని విమర్శించారు. కాంగ్రెస్కి పూర్తి మెజారిటీ వస్తే రిజర్వేషన్లు తీసివేస్తామని మాట్లాడటం ద్వారా కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడిందని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఈ రకంగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొక వివాదాస్పదమైనటువంటి అంశం వారు ప్రస్తావించిన విషయం ఏంటంటే, భారతదేశంలో ఫెయిర్ కండిషన్ లేదని చెప్పి అంతర్జాతీయ వేదిక మీద భారత సమాజాన్ని ఒక దోషిగా నిలబెట్టేటటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ చేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పక్షాన ఆయన బేషరతుగా దేశ గౌరవాన్ని భంగం కలిగే విధంగా వారు చేశారు. కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ ఆలోచన నిజస్వరూపాన్ని గమనించాలని, కాంగ్రెస్కి మద్దతు ఇస్తున్నటువంటి వామపక్షాల యొక్క విధానం కూడా ఇదేనా కాదా అనేటువంటి విషయాన్ని కూడా వారు స్పష్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న కాక మొన్న బహుజన్ సమాజ్ పార్టీకి చెందినటువంటి మాయావతి గారు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఆవిడ కూడా ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని వాళ్ళు తెలియపరుచుకున్నారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయడం మానుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ తెలిపారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్కు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. 107, 108 జీవోలను రద్దు చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరారు. మెడికల్ కళాశాల భవనాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి ఉచిత వైద్య విద్యను అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట పడతామని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యను హక్కుగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని అన్నారు. తన బాధ్యతను మరచి ప్రైవేటుకు వైద్య విద్యను పట్టం కట్టడం దుర్మార్గమన్నారు. కేంద్రంతో సంప్రదించి 5 కళాశాలలకు అనుమతులు తీసుకురావాల్సిన ప్రభుత్వం పులివెందులకు వచ్చిన 50 సీట్లు కూడా వసతులు కల్పించలేమని రాష్ట్ర ప్రభుత్వమే ఎన్ఎంసీకి లేఖ రాయటం ఏమిటని ప్రశ్నించారు. ఒక్క పాడేరుకే 50 సీట్లు వచ్చాయని, మిగిలిన 4 కళాశాలలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్కు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఏపీ ఇచ్చి ఉంటే అనుమతులు లభించి ఉండేవని అభిప్రాయపడ్డారు. 700 సీట్లు ప్రభుత్వ నిర్లక్ష్యపు చర్య వలన కోల్పోయామని తెలిపారు. ఇది కేవలం వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయాలనే దుర్మార్గపు ఆలోచనల కోసం చేస్తున్న చర్యగా భావిస్తున్నామని తెలిపారు. ప్రైవేటీకరణ జరిగితే ఎంతోమంది పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని అన్నారు.
మెడికల్ సీట్లు పెంచినా, పులివెందులకి 50 సీట్లు పెంచినా కానీ మాకు వద్దని చెప్పి ఎన్ఎంసీకి లెటర్ రాశారు. కాబట్టి వెంటనే దాన్ని వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగానే ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వమే చేపట్టి విద్యా తరగతుల్ని ప్రారంభించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగానే ఏదైతే ఆ లెటర్ని వెంటనే వెనక్కి తీసుకొని తరగతులు సీట్లు పెంచేదానికోసం ప్రభుత్వం హామీ ఇవ్వాలని చెప్పేసి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫీజులు వసూలు చేస్తున్నారని పెద్ద ఎత్తున విమర్శించారు. స్వయానా నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో మా పార్టీ అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల్లో 107, 108 జీవోలు రద్దు చేస్తామని హామీ ఇచ్చాడు. కానీ ఈరోజు 100 రోజులు సంబరాలు అవుతున్నాయి, ఆ హామీ మాత్రం అలాగే ఉండిపోయింది. కాబట్టి లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకోవాలా. అట్లాగే ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే ఎస్ఎఫ్ఐ చూస్తూ ఊరుకోదు. ఈ ఆందోళనని మరింత ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. విజయవాడ నగరంలోని సగభాగాన్ని ముంచేసిన బుడమేరు వరద లక్షలాది కుటుంబాలని నిరాశ్రయులను చేసింది. వరద కారణంగా సర్వస్వం కోల్పోయి బతుకు జీవుడా అంటూ వేలాది మంది రోడ్డున పడ్డారు. వరద బాధితులను ఆదుకునేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. వరద బాధితులను ఆదుకోవాలంటూ వైబ్రేటింగ్ హార్ట్స్ సంస్థ వ్యవస్థాపకుడు నల్లమూతు శ్రీధర్ సామాజిక మాధ్యమం ద్వారా ఇచ్చిన పిలుపుకు దేశ విదేశాలు స్పందించి 5 రోజుల్లో 15 లక్షల రూపాయల విరాళమిచ్చారు. ఆ విరాళంతో 1500 వరద బాధిత కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి విజయవాడలోని వరద ప్రాంతాలలో పంపిణీ చేశారు. బుడమేరు వరద లక్షలాది కుటుంబాలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరద బాధితులకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, దాతలు మేము సైతం అంటూ బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. విజయవాడను ముంచెత్తిన వరదల ప్రభావంతో వేలాది మంది సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. బాధితులను ఆదుకునేందుకు దాతలు కదిలి వస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఒక్క పిలిపిస్తే చాలు వందల మంది స్పందించి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అదేవిధంగా వైబ్రేటింగ్ హార్ట్స్ సంస్థ వ్యవస్థాపకుడు నల్లమూతు శ్రీధర్ తన ఫేస్బుక్ ఖాతాలో వరద బాధితుల కోసం స్పందించాలంటూ పిలుపు ఇవ్వడంతో దేశ విదేశాల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. కేవలం 5 రోజుల్లోనే 15 లక్షలు సమకూరాయి. ఈ డబ్బులతో 1500 వరద బాధిత కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసి విజయవాడలోని వరద బాధిత ప్రాంత ప్రజలకు అందజేస్తున్నారు. ప్రస్తుతం వరద బాధితుల కోసం దాతలు అందిస్తున్న సాయంలో చాలా వరకు పక్కదారి పడుతున్నాయి. కొందరికే అందటం, మరికొందరికి అందకపోవటం లాంటి సమస్యను సంస్థ సభ్యులు కన్నిగంటి వెంకటేశ్వర్లు, వైబ్రేటింగ్ హార్ట్స్ సంస్థకు చెందిన వాలంటీర్లు గుర్తించారు. కాలనీల్లోకి తీసుకువెళ్లి అందిస్తున్న సమయంలో తోపులాటలు జరుగుతుండటాన్ని గమనించారు. అందుకే ముంపు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి సాయం ఎవరికి అవసరమనే సర్వే నిర్వహించారు. కాలనీల్లోకి వెళ్లి ముందుగా ఇంటింటికి టోకెన్లను అందించారు. విజయవాడ పుష్ప హోటల్ సమీపంలోని ఓ బ్లడ్ బ్యాంకులో సరుకులుంచి అక్కడికి వచ్చి తీసుకోమని చెప్పారు. ఒక్కో టోకెన్కు 2 బ్యాగుల్లో నిత్యావసరాలు, కూరగాయలు సహా ఇంటికి అవసరమయ్యే సరుకులన్నీ ఇచ్చారు. బియ్యం, పప్పులు, నూనెలు, సబ్బులు సహా అన్నీ ఉంచారు. ఏ ఇబ్బంది లేకుండా ఒక్కొక్కరుగా వచ్చి బాధితులంతా సరుకులను తీసుకువెళ్తున్నారు. నిన్న సగం మందికి సరుకులు పంపిణీ చేయగా ఈరోజు మిగిలిన వారికి పంపిణీ చేశారు. వైబ్రేటింగ్ హార్ట్స్ అనే సంస్థ ద్వారా దాదాపు ఫేస్బుక్ ద్వారాను, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారాను ఇండియాలో, యుఎస్ నుంచి భారీ మొత్తంలో దాతలు 15 లక్షల రూపాయల వరకు కేవలం 5 రోజుల్లో డొనేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా డొనేషన్స్ రావటం అనేది ఒక ఎత్తైతే కనుక వాటిని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసి వరద బాధితులకి ప్రతి ఒక్కళ్ళకి కూడా మారుమూల ప్రాంతాల్లో ఉండి ఇప్పటికీ సహాయం అందని సి బ్లాక్ కావచ్చు, వాంబే కాలనీలో కొన్ని ప్లేసెస్ కావచ్చు, అలాగే అన్ని కంట్రీగా లాంటి ప్లేసెస్లో వీటన్నిటిలో కూడా ఇంటింటికి తిరిగి ఎక్కడైతే కనుక నిజమైన బాధితులు ఉన్నారో వాళ్ళ రేషన్ కార్డ్స్ని వెరిఫై చేసిన తర్వాత ప్రత్యేకంగా టోకెన్స్ ఇష్యూ చేసి ఆ టోకెన్స్ అక్కడికి వెళ్ళి మనం సహాయం చేస్తే కనుక అక్కడ చాలామంది ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతున్నాయి అనేది ఎక్స్పీరియన్సెస్తో మనం చూస్తున్నాం. కాబట్టి అలా కాకుండా ఒక సిస్టమ్ అనేది అలవాటు చేద్దామని చెప్పేసి అన్న ఉద్దేశంతో కేవలం బాధిత ప్రాంతాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రెయిన్బో బ్లడ్ బ్యాంకులో ఈరోజు మనం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఫ్లడ్ వచ్చినప్పుడు మేము 4వ రోజు 5వ రోజు నీళ్ళలోకి వెళ్ళలేని పరిస్థితిలో కూడా ఒక ట్రాక్టర్ తీసుకొని ఫుడ్ అండ్ వాటర్ సప్లై చేశాం. ఆ ఫుడ్ వాటర్ సప్లై చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ బాధలు చూసాము. ఆ మురికి నీళ్ళల్లో వాళ్ళు 3 రోజులు ఫుడ్ లేకుండా పైకి ఎక్కి, లేదు ఆ ఇల్లు వదిలేసి బయటకు వెళ్ళటానికి కూడా రాలేని పరిస్థితి. ఆ పరిస్థితిలో మనం ఏదో ఒకటి చేయొచ్చు, ఏం చేయొచ్చు అన్నప్పుడు
ఫుడ్ చాలామంది తీసుకొస్తున్నారు. ఫుడ్ వాళ్ళకి చేరటం పెద్ద సమస్య అయింది. దానిలో కొంత ఫుడ్ వేస్టేజ్ అవుతుంది. అందుకని మనం ఒక 2-3 డేస్ గ్యాప్ ఇచ్చి ఏదన్నా ఇట్లా నిత్యావసర సరుకులు కిట్ కనుక మనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచనకు వచ్చి శ్రీధర్ సారు ఇద్దరం కలిపి మాట్లాడుకొని దీన్ని వైబ్రేటింగ్ హార్ట్స్ ద్వారా కొంత ఫండ్స్ మొబిలైజ్ చేద్దామని చెప్పి శ్రీధర్ సార్ గారు మొదలుపెట్టారు. ఓన్లీ ఫేస్బుక్లో పోస్ట్ చూసి నియర్లీ 5 డేస్లో 15 lakhs కలెక్ట్ అయింది. కాలనీ ఆయన 68 బ్లాకు అక్కడి నుంచి వచ్చి తీసుకొని వెళ్తున్నాం. లైన్లో ఉండబట్టి ఇక్కడ చక్కగా ఏ కష్టం లేకుండా చక్కగా నుంచొని తీసుకొని వెళ్తున్నాం. అక్కడ లారీ వస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళ పడి మాలాంటి వాళ్ళ వల్ల కాదు అసలు ఏమి మెలకుండా వాళ్ళ మొక్కలను చూస్తా నుంచుంటామే మేము. ఇక్కడ 5 ఆర్లు కట్టి బట్టి శుభ్రంగా చక్కగా తీసుకొని వెళ్తున్నాం సంతోషంగా. ఇవాళ అయితే హ్యాపీ. అంటే అక్కడ తీసుకునే వాళ్ళు చాలా ఉంటారు కదా, సరిగా అందకపోయేవి, వాటర్ ప్రాబ్లం ఉండేది, అంటే ఇండ్లు మునిగిపోయాయి. ఇక్కడ పిలిచిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బుడమేరుకు వరద రావడంతో విజయవాడలోని అధిక ప్రాంతం ముంపునకు గురై లక్షలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయని క్యాటర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి అభినందనీయమని అన్నారు. తమ వంతు బాధ్యతగా వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు చెప్పారు. వరద వలన నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నగరంలో బుడమేరు వరదల వలన ఇళ్లు మునిగిపోయి సర్వస్వం కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాటరింగ్ అసోసియేషన్, తెలంగాణ క్యాటరర్ అసోసియేషన్, ఆల్ ఇండియా క్యాటరర్ అసోసియేషన్ సభ్యులు ముందుకొచ్చారు. కండ్రికలోని లగడపాటి కమ్యూనిటీ హాల్లో సుమారు 1000 కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు బాధితులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా సంభవించిన వరదలు ఎంతో మంది జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయన్నారు. మానవతా సేవా దృక్పథంతో తమ అసోసియేషన్ తరపున బాధితులకు అండగా నిలిచేందుకు సుమారు 1000 కుటుంబాలకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందించామని తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. సీఎం చంద్రబాబు 7-10 వయసులో కూడా వరద బాధితులను ఆదుకునేందుకు చేసిన కృషి అభినందనీయమన్నారు. తాము చేస్తున్న ఈ కార్యక్రమంలో తమ వినియోగదారులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవలో భాగస్వాములయ్యారని చెప్పారు. వరదల వలన నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్యాటరర్స్ మరియు ఆల్ ఇండియా క్యాటరర్స్ అందరి ఆధ్వర్యంలో ఒక నెలకు సరిపడా ఒక ఫ్యామిలీకి సరుకులు, నిత్య సరుకులు కిట్ ఇవ్వడం జరిగింది 1000 మందికి. ఇలాంటి విపత్తు ఎప్పుడు మేము చూడలేదు. 100 సంవత్సరాన్ని మేము పుట్టలేదు అప్పటికి. ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతుందని చెప్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారు అంత పెద్ద వయసులో కూడా ప్రజల్లో మరి మమేకమై ప్రతి నిమిషం కూడా ప్రజలకు ఏం కావాలి అనేటువంటి దృక్పథంతో చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము క్యాటరర్స్ కూడా గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం అనేక మంది క్యాటరర్స్ని అనేక రకాలుగా మేము చేయగలిగినటువంటి సేవ చేయడం జరిగింది. అనేక రకాలుగా చేశాము. మరి ఇప్పుడు మా అసోసియేషన్ తరఫున ఈ రోజున సుమారుగా 30 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మరి ఇంటికి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపోను బియ్యం, పప్పు, ఉప్పు అన్ని రకాలు కూడా 20 రకాలు ఈ రోజున ముందుగా మేము ఈ యొక్క ప్రాంతాల్లో తిరిగి నిన్న మొన్న అక్కడ వాళ్ళకి పేదలను గుర్తించి వాళ్ళకి కార్డు ఇవ్వడం, ఐడి కార్డు ఇవ్వడం జరిగింది. ఆహారాలు మానేసి ఏ రకమైన ఇసుగు కనపడకుండా చంద్రబాబు గారే 75 ఏళ్ళ అతను పనిచేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు, మన పాత్ర మనం ఏం పోషించాలి అని అప్పుడు వాళ్ళు ఎప్పుడున్నా బయటకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టి స్థాపించి అందరినీ ప్రమోట్ చేసి దాంతో దాతలందరినీ, మా క్యాటరింగ్ కస్టమర్లు, ముఖ్యంగా క్యాటరింగ్ కస్టమర్లందరినీ మన అన్నదాతలం మంచి బియ్యం ఇవ్వాలి. అసోసియేషన్ తరఫున ఇవాళ సహాయార్థం పేదలకి, బాధితులకి అందరికీ ఇక్కడ నిత్యావసర సరుకులు పంపటం చేయండి. చంద్రబాబు గారు పడిన కష్టానికి ఇది చిన్న తృణపాయమే జరుగుతుంది. మా వంతు సాయం ఎంత చేసినా తక్కువే. సో దయచేసి ఇది అందరూ ఆదరించి స్వీకరించాల్సిందిగా ప్రార్థన.
ఫెనోఫ్లియా పేరిట విహెచ్ఎం ట్రేడర్స్ ఆధ్వర్యంలో విహెచ్ఎం గ్యాలరీలో ఏర్పాటు చేసిన పెన్నుల ప్రదర్శన ఆకట్టుకుంటుంది. 3 రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనలో 10 రూపాయల నుండి 10 లక్షల రూపాయల వరకు విలువ చేసే ప్రముఖ బ్రాండెడ్స్ పెన్నులను ఉంచారు. రాత పట్ల నేటి విద్యార్థులకు, యువతకు ఆసక్తి కలిగించాలనే ఉద్దేశంతో ఈ తరహా ఎగ్జిబిషన్ను విజయవాడలో ఏర్పాటు చేసినట్లు విహెచ్ఎం గ్యాలరీ అధినేత హరీష్ దేశాయ్ స్పష్టం చేశారు. పీవీపీ సమీపంలో విహెచ్ఎం గ్యాలరీలో పెన్వఫెలియా పేరిట పెన్నుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, పలు పెన్నుల బ్రాండ్ నిర్వాహకులు, నేషనల్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ గుడివాడ కృష్ణకిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన పెన్నులను ఆయన ఆసక్తిగా తిలకించారు. 25కు పైగా అంతర్జాతీయ బ్రాండ్ పెన్నులు, ఇంక్స్, యాక్సెసరీస్ను ఈ ప్రదర్శనలో నిర్వహించారు. 3 రోజుల పాటు జరగనుంది. ఈ సందర్భంగా విహెచ్ఎం గ్యాలరీ అధినేత హరీష్ దేశాయ్ మాట్లాడుతూ 44 సంవత్సరాల స్టేషనరీ అనుభవంతో గత 5 సంవత్సరాలుగా విహెచ్ఎం ట్రేడ్ పేరిట స్టేషనరీ స్టోర్ను నడుపుతున్నామని చెప్పారు. నేటి విద్యార్థులు, యువత మొబైల్ టెక్నాలజీ కారణంగా రాత గురించి మర్చిపోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పెన్నుల పట్ల ఆసక్తి కలిగించాలన్న ఉద్దేశంతో పెన్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటితో పాటు ఈ ఎగ్జిబిషన్లో తొలి రోజు పోస్ట్ కార్డు రైటింగు, రెండవ రోజు స్టోరీ టెల్లింగు, చివరి రోజు డూండ్లింగ్ వంటి అంశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరియు వేరే మొత్తం స్టోర్ లాగా మేము పెట్టున్నాము. దీంట్లో సీసీటీవీలు, టాయ్స్, గిఫ్ట్ ఐటమ్స్, స్టేషనరీ కూడా మేము నడుపుతున్నాము. మాది 44 సంవత్సరాల నుంచి స్టేషనరీలో అనుభవం. సో ఈరోజు మేము కండక్ట్ చేసిన పెన్ షోలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ పిల్లలు ఈ మధ్యన కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు పట్టుకొని పెన్ను గురించి అసలు మర్చిపోయారు. వీళ్ళందరికీ కూడా రైటింగ్ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేయడానికి పోస్ట్ కార్డ్ రైటింగ్ ఎగ్జామ్ మనం టెస్ట్ పెట్టాము వాళ్ళకి. తర్వాత డూడ్లింగ్ అనే ఒకరోజు ఈవెంట్ పెట్టాము. సో వీటన్నిటిలో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ ఎగ్జిబిషన్ని సక్సెస్ఫుల్గా చేద్దామని మా కోరిక. దీంట్లో బొండా ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే సెంట్రల్ కూడా వచ్చి పాల్గొన్నారు. వారు కూడా మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా దీన్ని ఎంకరేజ్ చేశారు. అనంతరం పెన్నుల సంస్థల నిర్వాహకులు కుమార్, అరవింద్ మాట్లాడుతూ మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన ఇలాంటి పెన్ ఎగ్జిబిషన్ను విజయవాడలో కూడా ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. నగరవాసులు ముందుకు వచ్చి పెన్నుల పట్ల ఆసక్తి చూపడమే కాకుండా కొనేందుకు ముందుకొస్తున్నారని చెప్పారు. Very encouraging for all the brands as per the here really what I'm going to be seeing here in Vijayawada, we are thinking like a metro, even something like all the metros like Chennai, Mumbai, Bangalore, Hyderabad. This kind of event never have been happened, and this is the first expo. You can able to see the pens from minimum 1,000 rupees to up to 1 lakh plus, 2 lakh plus, and already off the line customers are coming and purchasing just like that. So I'm really surprised to see the customers are everywhere here, and not like earlier days they had to go to Delhi or Mumbai to take the premium pens, but today that is available here. Witness the grand introduction of many international brands from across the world by VHM Gallery. So we have brands like Schiefer, which is 110 plus years old. We have a Sailor from Japan, and we have Karan Dash from Swiss, and we have Fisher Space from USA, United States of America, and we have Lapis Bird from England. So there are many more brands and innovative products in అవైలబుల్ అట్ విహెచ్ఎం గ్యాలరీ. అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకులు జై మాట్లాడుతూ 3 రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుందని, విజయవాడ వాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. From the past 5 years we are into this business, and our shop is at VHM at PEP Mall Road. So today we have arranged a pen show called Penophilia. So in this, the 25 brands are actually participating, 25 international brands are participating. So we do invite you all for this 3 days to make our event very successful. Thank you. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.